లేకపోతే మా అన్నయ్యతో పెట్టుకుంటాడా? చిత్త అయిపోయాడు. ఏం కాదు, ఆ జడ్జి గారే జడ్జిమెంట్ తప్పుగా ఇచ్చారు. తప్ప? ఏమిటి తప్పు? 1974లో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎన్ లోహియా అనే జడ్జి ఇలాంటి కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాడు. కావాలంటే చూసుకో. ఏది ఏది చూపించు. ఇదిగో ఇదిగో ఆ పై వరుసలో 2వ పుస్తకంలో ఉంది. తీ. అమ్మోయ్, నేనెక్కను. పడ్డానంటే నడ్డి విరిగిపోతుంది. నువ్వే ఎక్కు. అమ్మో, నేనెక్కను. నా వరకు తట్టుకోలేదు. నువ్వే ఎక్కి తీసుకో. నేనెక్కను బాబోయ్. కావాలంటే నువ్వే ఎక్కితి, లేదంటే ఓడిపోయిన ఒప్పుకో. ఓడిపోవడమా? అది మా వయసులో లేదు. కావాలంటే నా భుజం మీద ఎక్కించుకుంటాను. నువ్వే తీసుకో. అలాగా? వంగు. గుర్రం ఎక్కినట్టు కాదు, సరిగ్గా కూర్చో, లేకపోతే కింద పడతావు. ఇప్పుడు తీశాను. తీసావా? ఆ. చదువు. ఏది? ఎక్కడ కనిపించడం లేదే. ముందుకెళ్ళు, కనిపిస్తుంది. అబ్బా లేదండి. సరిగ్గా చూడు. చీపాడు, అన్ని లేచిపోయిన కేసులు. లేచిపోయిన కేసులా? వెరీ గుడ్. ఒకటి చదువు వచ్చి. శకుంతల. శకుంతల. మళ్ళీ ఇదేం భంగమయ్యా? లాక్ కాదు సార్, పని మీద ఉన్నాం సార్. అవును డాడీ, పై వరుసలో పుస్తకం అందలేదు. మీ అమ్మాయిని ఇచ్చిన భయపడింది సార్. అందుకని నేనే భుజాల మీద ఎక్కాను.